అందరూ అంటారు రెడ్డిలు ఇట్లే ఉంటారు, చౌదరీలు ఇట్లే ఉంటారు, రాజులు ఇట్లే ఉంటారు. అదేంటి? దే టాకింగ్ అబౌట్ ద నేచర్, వాట్ ఆర్ దే అట్ దేర్ కోర్ బీయింగ్. అనగా వారి అంతరంగంలో వారికున్న స్వభావం గురించి చెప్తూ ఉంటారు. హూ ఆర్ యూ ఇన్ యువర్ హార్ట్? మన అంతరంగంలో మనం ఏమై ఉన్నాం? సో వీ నో బికాస్ ఆఫ్ అవర్ ఫస్ట్ పేరెంట్స్ ఆడమ్ అండ్ ఈవ్, మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వను బట్టి that they broke God's command to them. దేవుని ఆజ్ఞలు వారు ఉల్లంఘించారు. So we can say that their nature is to break commands. కనుక వారి స్వభావం దేవుని ఆజ్ఞని ఉల్లంఘించే స్వభావం వారికి ఉందని చెప్పొచ్చు. It's written in Romans chapter 5 that because of Adam we were by nature sinners. మరి ఆదాను బట్టి మనము స్వభావ సిద్ధంగా పాపులై ఉన్నాము అన్నటువంటి మాటను మనం చూస్తాం. Sin was in our blood. మరి ఆ పాపము మనకి స్వభావం లేక మన రక్తంలో ఉండింది. So somebody had to come and change our nature. కనుక మన స్వభావం మార్చడానికి ఒకరు వచ్చి మార్చాల్సి అవసరం వచ్చింది. Someone had to come and make us a new man for us to be accepted before God. దేవుని ఎదుట అంగీకారంగా మనం నిలబడాలి అంటే ఒకరు వచ్చి మన జీవితాన్ని, హృదయాన్ని మార్చాల్సి వచ్చింది.